బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కీలక ఆధారాలు సేకరించింది దర్యాప్తు బృందం. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న కీలకంగా మారారు. భుజంగరావు, తిరుపతన్న ఫోన్లో వాట్సాప్ చాటింగ్ను పరిశీలిస్తూ ఉన్నారు. మరో ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారంతో ఇద్దరిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. సోమవారం రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. త్వరలో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. రైట్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి సురేష్ అందుబాటులోకి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. సురేష్, కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎక్కడి వరకు వచ్చింది విచారణ? ఇదిగో అదిగో అంటూ ఉన్నారు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మాత్రం కేసులోకి ఇంకా రావడం లేదు. ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఈ విచారణ ఇంకెన్ని రోజులు సాగే అవకాశం ఉంది? ఈరోజు రెండో రోజు కస్టడీలో భుజంగరావును, తిరుపతన్నను విచారిస్తున్నారు. ఉదయమే 8 గంటలకు విచారణ ప్రారంభించిన దర్యాప్తు బృందం వారికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో, ఆడియో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే న్యాయమూర్తి కండిషనల్గా కస్టడీ ఇచ్చారు కాబట్టి పూర్తి స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పడంతో ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మొదటి ఫ్లోర్లో వారిని ఇద్దరిని కూడా ఉంచి విచారిస్తున్నారు. అయితే భుజంగరావు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ రాగానే ఆయన పొలిటికల్ వింగ్ ఇంటెలిజెన్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం భుజంగరావే ఇక్కడ పొలిటికల్ నేతలకు సంబంధించి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో గత ఎన్నికలకి 2-3 నెలల ముందు నుంచే వాళ్ళ ఫోన్ నెంబర్లని పూర్తిగా సేకరించి అవి ప్రణీత్రావుకి అందించాడు. ఎంతమంది ఫోన్ నెంబర్ సేకరించారు? ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని గత సంవత్సరం క్రితం నుండే చెప్తున్నారు కాబట్టి అందరూ ఫోన్ నెంబర్లు చేంజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు చేంజ్ చేసిన నెంబర్లు ఏంటి, ఎప్పటికప్పుడు పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించిన కానిస్టేబుల్స్ కింది స్థాయి అధికారులని అప్రమత్తం చేసి వారు వాడుతున్న నెంబర్ మనకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి వారి ద్వారా ఆ నెంబర్లని స్వీకరించి ప్రణీత్రావుకి భుజంగరావు అందించినట్టు తెలిసింది. ఆ నెంబర్లనే ప్రణీత్రావు అండ్ టీము ట్యాపింగ్కి పాల్పడి ఆ వివరాలను ప్రభాకర్ రావుకి అందించారు. ప్రభాకర్ రావు బీఆర్ఎస్లోని కీలక వ్యక్తులకి ఆ సమాచారాన్ని అందించాడని చెప్పేసి కూడా భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాధాకృష్ణరావు కూడా 2 రోజుల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను విచారించారు. నిన్న ఆయనని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ప్రణీత్రావు, రాధాకృష్ణరావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇక రాధాకృష్ణరావుకు సంబంధించిన వారం రోజుల పాటు కస్టడీ పిటిషన్ సోమవారం రోజు నాంపల్లి కోర్టులో పోలీసులు వేయనున్నారు. అయితే ఈ కేసులో తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించిన కొంత ఎవిడెన్స్ని సేకరించడం జరిగింది. వాళ్ళ ఫోన్లకు సంబంధించి వాట్సాప్ ఏదైతే డిలీట్ చేశారో ఆ చాటింగ్ అంతా కూడా రీట్రైవ్ చేసి వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించి వాటిని ముందు ఉంచి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దాంట్లో ఎక్కడెక్కడ ఎవరితో చాటింగ్ చేశారు, వారి పాత్రకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ డ్యామేజ్కి సంబంధించి ప్రణీత్రావు, రాధాకృష్ణరావు చాలా కీలకంగా వివరించారు. అక్కడ వారికి సంబంధించి వాళ్ళని ఎస్ఐబి రూమ్లో కూడా ఉన్న హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, సిస్టమ్స్ అన్నిటిని కూడా ఏదైతే ధ్వంసం చేసే దాంట్లో వీరి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఎస్ఐబి కార్యాలయానికి భుజంగరావు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. తిరుపతన్న కూడా ఎస్ఐబిలోనే పనిచేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ ఎవిడెన్స్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలపైన కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటు భుజంగరావు, రాధాకృష్ణరావు కలిసి మొత్తం సోదాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ప్రభాకర్ రావుకి చేరవేశారని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తులో గుర్తించారు అధికారులు. ఇందులో మొత్తం మరో 2 సిఐల పాత్ర కూడా, టాస్క్ ఫోర్స్లో పనిచేసిన సిఐలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డబ్బు రవాణా అంతా కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఇతర జిల్లాలకి తరలించారని చెప్పేసి కూడా రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరికి డబ్బులు ఎక్కడ కలెక్ట్ చేశారు, ఏ జిల్లాలకు తరలించారు, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా 2 సిఐలని అడిగి విచారిస్తున్నారు. ఒకవేళ వారి పాత్ర దీంట్లో మొత్తం ఉంటే వారిని కూడా రేపు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు వెంకటగిరి ఏసీపీ ఏదైతే కేసు ఐఓగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ
మరో ఏసీపీ శ్రీధరు, అదేవిధంగా మరికొంతమంది అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇద్దరు అధికారులను కూడా రాత్రి 8 గంటల వరకు రెండో రోజు విచారణ చేయనున్నారు. ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు రాబడుతున్నారు. ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులు 3 ఉన్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్లో 1 నుంచి 3 వరకు ఉన్న నాయకులే చాలా కీలకంగా వివరించారు కాబట్టి వీళ్ళిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఆ 3 నేతలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక రాధాకృష్ణ కూడా కస్టడీకి వస్తే వీరి 3ని కూర్చోబెట్టి ఆ రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.